స్వామీజీ ద్వారా నిజం తెలుసుకొని చక్రి చేత దేవుడి సమక్షంలో మళ్ళీ తాళి కట్టించుకున్న మహాలక్ష్మి. నిజంగానే మహాలక్ష్మి మనస్ఫూర్తిగా చక్రిని భర్తగా ఒప్పుకొనుందా? అసలు స్వామీజీ చెప్పిన నిజమేంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తన జాతకంలో దోషం ఉండడం వల్ల తన తమ్ముళ్ళ జీవితాలు నాశనమైపోతాయని చాలా బాధపడుతూ ఉంటాడు మాధవ. అప్పుడే మహాలక్ష్మి మాధవ బాధపడుతుంటే అక్కడికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి పెద్ది, ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు? ఈ జాతకాలు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో నమ్మకూడదు అని అంటూ ఉంటే, లేదమ్మా, నా జాతకం నిజమే అయి ఉంటుంది, అందుకే ఈ ఇంటికి ఏ అమ్మాయి కూడా కోడలుగా రావడం లేదు, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే, అదేంటి పెద్ది, మరి నేనున్నాను కదా, నేను చక్రి చేత తాళి కట్టించుకోలేదా అని అంటూ ఉంటే, నువ్వు చక్రి చేత తాళి మాత్రమే కట్టించుకున్నావు, కానీ అతని భార్యవి కాదు కదా. ఈ ఇంట్లో నువ్వు కొన్ని రోజులు మాత్రమే ఉంటావు, ఆ బంధం మీకు ముగిసిపోయాక నువ్వు వెళ్ళిపోతావు కదా అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏం చెప్పాలో కూడా తెలీదు మహాలక్ష్మికి. మాధవు బాధపడుతూ ఉంటే ఈ మాట అనేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి, చూడండి పెద్ది, దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్య తీసుకొచ్చిన ఆ భగవంతుడు ఆ సమస్యకి పరిష్కారం కూడా చూపిస్తాడు, దానికి ఎగ్జాంపుల్ నేనే అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. నాకు ఇష్టం లేని పెళ్ళిని చెయ్యాలనుకున్నారు మా అమ్మ నాన్న, కానీ ఆ ఇష్టం లేని పెళ్ళిని నేను చేసుకోవాలని అనుకోలేదు. అప్పుడు చక్రీ రూపంలో ఆ సమస్య పరిష్కారం జరిగింది. అంటే ఆ దేవుడు నాకు సమస్యను తీసుకొచ్చి మళ్ళీ దానికి పరిష్కారం ఆయనే చూపించాడు. ఖచ్చితంగా మీ సమస్య కూడా పరిష్కారం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలే మమ్మల్ని వదిలి వెళ్ళనని మాట ఇవ్వండి నాకు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అది కాదమ్మా అని అంటూ ఉంటే, లేదు పెద్ది, మీరు నాకు మాట ఇవ్వాల్సిందే, నా మీద ఒట్టి మీరు ఇంట్లో నుంచి వెళ్తే మాత్రం అని మహాలక్ష్మి ఒట్టి వేయించుకుంటుంది. అలా మహాలక్ష్మి ఒట్టి వేయించుకోవడంతో ఇక మాధవ ఇంట్లో నుంచి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంటాడు. ఉదయం ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది మహాలక్ష్మి. ఆఫీస్కి బయలుదేరిన తర్వాత మహాలక్ష్మి డల్గా ఉండడం చూసి ఇక దివ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మహాలక్ష్మి, ఏంటి అంత డల్గా ఉన్నావు, ఏం జరిగింది అని అంటూ ఉంటే, అవును దివ్య, జాతకాలు జ్యోతిష్యాలు వీటి మీద నీకు ఎంతవరకు నమ్మకం ఉంది, నీకు నమ్మకం ఉందా అని అంటూ ఉంటే, కానీ నమ్మకం అంటే పూర్తిగా నమ్మను అని చెప్పలేను, నమ్మకం ఉంది. అంటే ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయాలు, మన హిందూ శాస్త్రం ప్రకారం ఇవన్నీ కూడా ఉన్నవే కదా అని అంటూ ఉంటుంది. అవునా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అవును, అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఏమైంది, జాతకాల గురించి అడుగుతున్నావేంటి, నీ జాతకం ఏమన్నా చూపించుకుంటావా అని అడుగుతూ ఉంటే, నా జాతకమా, నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు అని మహాలక్ష్మి అంటుంది. చూపించుకుంటానంటే చెప్పు, నాకు తెలిసిన స్వామీజీ ఒకళ్ళు ఈ ఊరికి వచ్చారు, ఆయన గుడిలోనే ఉంటారు, ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంటారు. ఆయన హిమాలయాల్లో తను తపస్సు చేసి వచ్చారు. మనం ఏమనుకుంటే తను అదే మనసులో మన భయాన్ని అన్నీ కూడా ఆయన పోగొడతారు. రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందో దానికి పరిష్కారం ఏంటో కూడా ఆయన చూపిస్తారు అని అంటూ ఉంటుంది దివ్య. దివ్య మాటలు విని అప్పుడే మహాలక్ష్మి పెద్ది కోసం ఆయన్ని కలిస్తే పెద్ది జాతకం గురించి ఆయన చెప్తారు, ఖచ్చితంగా ఆయన్ని కలవాలి అని అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. దివ్య, ఆయన్ని కలుద్దానికి వెళ్దాము అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇప్పుడు ఎలా వెళ్తామో, ఇప్పుడు వద్దులే, తర్వాత వెళ్దాము అని చెప్తూ ఉంటే, లేదు మనం ఇప్పుడే వెళ్దాము, నేను విక్కీకి ఫోన్ చేసి ఈరోజు దివ్య నేను ఆఫీస్కి లేటుగా వస్తామని చెప్దాము అని అంటూ ఉంటే, సరే అయితే నీ ఇష్టం, మనం వెళ్దాం పదా అని దివ్య కూడా ఇక గుడికైతే వస్తుంది. అలా గుడికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది మహాలక్ష్మి, నేను స్వామీజీతో పర్సనల్గా మాట్లాడతాను, నువ్వేమీ అనుకోనంటే పర్వాలేదు మహాలక్ష్మి, నీకు ప్రైవేట్గా ఉన్న సమస్యలు నీకుంటాయి కదా, నేను రానులే లోపలికి, అంటే
స్వామీజీకి నిన్ను పరిచయం చేసి వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది దివ్య. ఇక స్వామీజీ దగ్గరికైతే లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇలాగా చెప్తూ ఉంటుంది స్వామీజీతో. స్వామి, అసలు సమస్య ఏంటంటే అని అంటూ ఉంటే, నాకు అర్థమైందమ్మా. ఇష్టం లేని పెళ్ళిని చేసుకున్నాం, తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చేసావు. ఇప్పుడు ఆ బంధం ఏంటో, దానికి అర్థం ఏంటో అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమస్య వస్తే నీకే సమస్య వచ్చినట్టు తల్లడిల్లుతున్నావు. అసలు ఏంటిదంతా అని ఆందోళన పడుతున్నావు కదూ అని అంటూ ఉంటే, అవును స్వామి, నన్ను కన్న తండ్రి కన్నా ఎక్కువగా చూసుకొని మా పెద్ద జాతకంలో దోషం ఉందని, తను పెళ్లి దోష అసలు పెళ్ళే జరగదని, తను ఉన్న ఇంట్లోకి ఏ అమ్మాయి కూడా కోడలుగా రాదని, తన జాతకంలో అలాగా దోషాలు ఉన్నాయని ఒక సిద్ధాంతి గారు చెప్పారు. అప్పటి నుంచి మా పెద్ది తన తమ్ముళ్ళ గురించి బాధపడుతున్నాడు. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. దీనికి ఏదైనా పరిష్కారం చూపించండి అని అంటూ ఉంటే, దానికి ఒకే ఒక్క పరిష్కారం, నీ మెడలో మనస్ఫూర్తిగా తన తమ్ముడి చేత నువ్వు తాళి కట్టించుకోవడం, నువ్వు ఆ ఇంట్లో శాశ్వతంగా కోడలుగా ఉండిపోవడం అని అంటూ ఉంటే, ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. నేను మనస్ఫూర్తిగా చక్రిని భర్తగా ఇష్టపడలేను స్వామి అని అంటూ ఉంటే, చూడమ్మా, మీది జన్మజన్మల బంధం. ఆ భగవంతుడు మీ ఇద్దరిని ముడివేసింది. ఆ ఏ బంధంలో కూడా మీరు ఎప్పుడూ కూడా కలిసి ఉండలేదు. అందుకని ఇప్పుడు ఈ జన్మలో ఆ బంధం ముడివేయాలని భగవంతుడు మళ్ళీ మిమ్మల్ని కలిపాడు. చూడు, చక్రితో నీ జీవితం ఆనందంగా ఉంటుంది. చక్రి జాతకంలో కూడా దోషం ఉంది. నువ్విప్పుడు చక్రి చేత తాళి కట్టించుకోకపోతే తనకి త్వరలోనే ప్రాణగండం ఉంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. తను నీ భర్తగా పూర్తిగా నువ్వు అతనితో భారీ జీవితం గడపడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడతాయో నెలలు పడతాయో తెలీదు, కానీ నువ్వే తనని భర్తగా ఒప్పుకుంటావు అని చెప్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు నీ మెడలో దైవ సాక్షిగా తను కట్టే తాళి ఆ కుటుంబాన్నే మార్చేస్తుంది. వాళ్ళ జాతకాలని తలకిందులు చేస్తుంది. ఇప్పుడు కన్న తండ్రిలాగా చూస్తున్నాడు. మీ పెద్ది అని చెప్తున్నావు కదా, అతని జాతకం కూడా నీ జాతకంతోనే ముడిపడుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నా మెడలో తాళి కట్టు అని మనస్ఫూర్తిగా పెళ్ళి అనుకొని తాళి కట్టించుకుంటావో, ఆ క్షణమే మీ పెద్ది జాతకంలో ఉన్న దోషం, అలాగే నీ భర్తకి ఉన్న ప్రాణగండం పోతుంది. అప్పుడు నీ మెడలో తాళికి పవర్ వస్తుంది అని అంటూ ఉంటాడు స్వామీజీ. మరి మెడలో అతను కట్టిందే కదా ఈ తాళి ఉంది కదా అని అంటూ ఉంటే, అది ఏదో సమస్య నుంచి పరిష్కారానికి కట్టించుకున్నావు. కానీ ఇప్పుడు దైవ సాక్షిగా అమ్మవారి దగ్గర పూజ చేసిన పసుపు కొమ్ము తాడిని కట్టించుకో, అదే నిజమైనది అని చెప్తూ ఉంటారు. అది విని ఇక మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో మహాలక్ష్మి స్వామీజీ చెప్పినట్టు చక్రిని భర్తగా ఒప్పుకొని తన చేత తాళి కట్టించుకుంటుందా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.